నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతి వనం ఏర్పాటు, స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్ గా నామకరణం చేస్తున్నట్లు వెల్లడించిన సీఎం చంద్రబాబు. అమరజీవి విగ్రహ ఏర్పాటుకు చందాలు వసూలు చేసుకోమనడం పొట్టి శ్రీరాముల్ని అవమానించడమే, సీఎం చంద్రబాబుపై వైసీపీ నాయకుల ఆగ్రహం. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఈశ్వరి లక్ష్మీ హోమం. 3 దేశాల పర్యటనలో భాగంగా జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ. ఇరు దేశాల దౌత్య సంబంధాలకు 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పర్యటన. తెలుగు జాతి ఆత్మ గౌరవం కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారకార్థం రాజధాని అమరావతిలో స్మృతి వనం నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఆయన 58 రోజుల ఆమరణ నిరాహార దీక్షకు గుర్తుగా 58 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ పేరుతో ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సోమవారం రాష్ట ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరజీవి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ఆయన కుటుంబ సభ్యులను సత్కరించారు. తెలుగు జాతి గుర్తింపు కోసం పోరాడినటువంటి ఏకైక నాయకుడు, త్యాగం చేసిన ఏకైక నాయకుడు పొట్టి శ్రీరాములు గారని చెప్పి కూడా నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. అలాంటి మహనీయుడికి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించి భావితరాలకు ఒక స్ఫూర్తిని గుర్తు చేయవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. ఆ రోజు తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం కావాలని పోరాడారు, ప్రాణాలు అర్పించారు. 124 సంవత్సరాల కంటే ముందు డిసెంబర్ 15వ తారీఖున. అందుకే ఈ రోజున ఆత్మార్పణ దినంగా అధికారికంగా మనం జరుపుకుంటున్నాం. ఈ రోజు మనం ఒకసారి చూస్తే అప్పటి వరకు భాషా ప్రయుక్త రాష్ట్రాలు లీవ్. అప్పుడప్పుడే మనకు స్వాతంత్రం వచ్చింది. అంతవరకే ఉన్నటువంటి మెడ్రాస్ ప్రెసిడెన్సీ కానీ, లేదంటే కలకత్తా కానీ, ముంబై కానీ కొన్ని రాష్ట్రాలు మాత్రం ఉన్నాయి. అలాంటప్పుడు అప్పటికే మీరు చూస్తే తెలుగు వారిని కించపరిచే విధంగా మాట్లాడే పరిస్థితి నుంచి స్వాతంత్రం కోసం పోరాడారు. స్వాతంత్రం కోసం పోరాడిన తర్వాత తెలుగు జాతి కోసం పోరాడిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే 50 ఏళ్లు మనం చూస్తే ఒక స్వప్నం, 58 రోజుల త్యాగం. ఆయన ఎక్కడైతే ప్రాణాలు వదిలిపెట్టారో ఆ భవనానికి మళ్లీ మనం కాపాడుకోవాలని చెప్పి ఇప్పుడే ఆ భవనాన్ని అన్ని విధాలా ప్రొటెక్ట్ చేయడమే కాకుండా ఆ బిల్డింగ్ పేరే మనం ఒక సాక్రిఫైస్ భవనంగా పెట్టి శాశ్వతంగా ఒక మెమోరియల్ కింద పెట్టి భావితరాలకు గుర్తింపు ఉండే విధంగా, చెన్నైలో ఉండే విధంగా చేస్తామని చెప్పి కూడా మీ అందరికి హామీ ఇస్తున్నా. పొట్టి శ్రీరాములు కీర్తిని చాటడంలో, ఆయన త్యాగాన్ని భావితరాలకు చూపడంలో ఆర్యవైశ్య సంఘాలు గాని తెలుగు ప్రజానీకం ముందు దేశపై పరిస్థితికి వచ్చారు. పొట్టి శ్రీరాములు గారు ఒక కులానికి సంబంధించిన వ్యక్తే కాదు, ఆయన తెలుగు ప్రజల ఆస్తి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇటు ఆంధ్ర, అటు తెలంగాణ 2 రాష్ట్రాల్లో కూడా ఉండే తెలుగు ప్రజల యొక్క ఆస్తి, తెలుగు ప్రజల యొక్క సెంటిమెంట్ కూడా, గుండె కూడా. అలాంటి వ్యక్తిని ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ గాని సమాజం గాని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్డీఏ అందుకే ప్రత్యేకంగా నేను గాని పవన్ కళ్యాణ్ గారు గాని ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎక్కడైతే నెల్లూరు జిల్లాలో ఆయన ఉండే నివాసం, ఆయన పుట్టిన ఇల్లు, ఆ ఇంటిని కూడా ఒక మెమోరియల్గా తయారు చేస్తాం. అక్కడ ఒక విగ్రహం కూడా పెడతాం. ఆయన ప్రారంభించిన ఒక హాస్పిటల్ని పూర్తిగా అభివృద్ధి చేసి ఆ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించే విధంగా ఆ కార్యక్రమాన్ని కూడా చేపడతామని చెప్పి కూడా కుటుంబ సభ్యులకి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ఇవన్నీ చూసిన తర్వాత కొంతమంది ఇంకా కూడా రాజకీయం చేసే పరిస్థితిలో ఉన్నారు. దీనికంటే మెరుగైన రోజు లేదు, సరైన రోజు లేదు. ఆయన త్యాగం చేసిన రోజు. అందుకే రేపు రాబోయే రోజుల్లో కూడా ఆ స్టాచ్యూ పేరు కూడా పొట్టి శ్రీరాములు స్టాచ్యూ కాదు,
స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్. త్యాగానికి గుర్తుండాలి, ఆ రోజు గుర్తుండాలి, శాశ్వతంగా అలాంటి మహనీయులు గుర్తుంటే రేపు రాబోయే రోజుల్లో అందరిలో కూడా అలాంటి ఒక స్ఫూర్తి వస్తుంది, జాతి కోసం పనిచేస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. తెలుగు ప్రజలంతా ఐక్యంగా ఉండాలనే ఆశయంతో ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటు చేసే స్తోమత ప్రభుత్వానికి లేదా అని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సీఎం చంద్రబాబుని నిలదీశారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమంలో భాగంగా ముందుగా ఆయన చిత్రపటం వద్ద దీపాలు వెలిగించి పుష్పాంజలి ఘటించారు. అనంతరం పార్టీ నాయకులు నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ అమరావతి కోసం 1,00,000 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పే చంద్రబాబు ఏడాదిన్నరలో 2.66 లక్షల కోట్ల అప్పులు తెచ్చాడని, కానీ అమరజీవి విగ్రహ ఏర్పాటుకు మాత్రం చందాలు వసూలు చేసుకోమని చెప్పడం సిగ్గుచేటని మండిపడ్డారు. తెలుగు జాతి ఉన్నంతకాలం పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం మరవలేమని, జగన్ నేతృత్వంలో వైసీపీ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తుందని స్పష్టం చేశారు. తెలుగు ప్రజలందరికీ కూడా ఆంధ్ర రాష్ట్రంగా ఆ రోజు ఏర్పడడానికి వారి ప్రాణాలు అర్పించిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. అదేవిధంగా అనేక సంస్కరణలు తీసుకొచ్చేవాళ్ళు, అనేక కార్యక్రమాలు చేశారు పొట్టి శ్రీరాములు గారు. వాటన్నిటిని కూడా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 5 సంవత్సరాల పరిపాలనలో వాటన్నిటిని కూడా ప్రజలకు అందించే విధంగా వారి యొక్క పరిపాలన జరగడం చాలా అభినందనీయం. కానీ చంద్రబాబు నాయుడు గారు, ఈ కూటమి ప్రభుత్వం, ఆయన దాదాపు ఈ రాష్ట్రంలో దేశంలో నేనే సీనియర్ రాజకీయ నాయకుడని చెప్పుకుంటాడు. కానీ పొట్టి శ్రీరాములు గారు తెలుగు ప్రజలు, తెలుగు మాట్లాడే వాళ్ళందరూ కూడా ఒక రాష్ట్రంగా ఉండాలని చెప్పి కోరుకుంటే 2 కళ్ళు సిద్ధాంతం ద్వారా వారి యొక్క ఆశయాల్ని తూట్లో పరిచిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అదేవిధంగా ఈరోజు ఆయన మీద ఎంతో ప్రేమ ఉన్నట్టుగా ఈరోజు పొట్టి శ్రీరాములు గారి కంటే నేనే చేస్తానని చెప్పే విధంగా ఏదో అనేక కార్యక్రమాలు చేపడతానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితి. చంద్రబాబు నాయుడు ఏం చేశాడండి? ఏమి చేయలే, శూన్యం. ఇప్పుడు ఆయన్ని పెట్టి ఓటు బ్యాంక్ వాడుకోవడం, ఆయన్ని పెట్టి డబ్బులు వసూలు చేయడమే కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఇది మేము పూర్తిగా ఖండిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొన్న మాటలు చెప్పడం జరిగింది. తప్పనిసరిగా మన ప్రభుత్వం వస్తే తప్పకుండా ప్రభుత్వం ద్వారా చేయాలి తప్ప ఇటువంటి కార్యక్రమాలు ఏది కూడా ఇలా పబ్లిక్ వసూలు చేయడం, అది కూడా వయసుల నుంచి వసూలు చేయడం అనేది ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమని కూడా తెలియపరుచుకుంటూ, ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ ఉండాలని, భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఉండాలని, తెలుగు వాళ్ళందరూ కలిసి ఉండాలని, ఒకే మాట మీద ఒకే జాతిగా ఉండాలని పోరాటం చేసిన యోధుడు. అలాంటి యోధులు పుట్టిన ఈ సంఘంలో, ఈ గడ్డ మీద మనందరం జన్మించడం ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ జరగదు. అలాంటి వారిని స్మరించుకోవటం, వారికి నివాళి అర్పించుకోవటం, మరోమారు వారు చూపించిన సిద్ధాంత బలాలను అణువణువున పనికిపుచ్చుకోవటం, ఈ రోజున మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని మతాలకు, ప్రాంతాలకు, కులాలకు సముచితమైన సమానమైన గౌరవం, న్యాయం, సంస్కారం జరిపించడం ఈ పార్టీ యొక్క ఆనవాయితీగా మారిపోయింది. అనేక మంది వారి యొక్క సేవలను మర్చిపోయారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కులాల కుంపట్లు రగిలిచ్చాడు, ప్రాంతాల కుంపట్లు రగిలిచ్చాడు, అసమానతలు తీసుకొచ్చాడు. అందుకే తెలంగాణ ఏర్పాటు జరిగిందని మేము భావిస్తున్నాం. తెలుగు మాట్లాడే వారందరి హృదయాల్లో కూడా చెరగని స్థానం సంపాదించుకున్నటువంటి మహానుభావులు శ్రీ పొట్టి శ్రీరాములు గారు. పొట్టి శ్రీరాములు గారు భౌతికంగా మన మధ్య లేకపోయినప్పుడు కూడా ఆయన ఆలోచనలు కానీ, ఆశయాలు కానీ, ఈ రాష్ట్రం కోసం ఆయన ప్రాణాలు అర్పించినటువంటి తీరు కానీ, భూమి ఆకాశం ఉన్నంతకాలం తెలుగువారి గుండెల్లో ఆయన చిరంజీవిలా బతికే ఉంటాడన్న అంశాన్ని ఈ సందర్భంగా చెబుతూ, ఏ ఆశయాలు, ఏ ఆలోచనలైతే ఆయన ముందుకు సాగారో వారిని స్ఫూర్తిగా తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు కానీ, ఈరోజు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కానీ, రానున్న కాలానికి తిరిగి అధికార పక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేయబోతున్నటువంటి పరిస్థితుల్లో కానీ తప్పనిసరిగా ఆ మహానుభావుడు ఆలోచనల్ని, ఆశయాల్ని పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ముందుకు తీసుకెళ్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా చెబుతూ
ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తా ఉన్నాం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. పుష్పలక్ష్మి వినాయకుడు వేసేది ఇప్పుడు కాసేపు ప్రకటనలు.